వాట్సాప్ మాము, నేను మీ సాయిరాజ్. సో ఈరోజు ట్యూస్డే. సో ఈరోజు మనది బ్యాక్ వర్కౌట్ అనమాట. బ్యాక్ వర్కౌట్ కోసం మనం ఒక ఎక్విప్మెంట్ రెడీ చేస్తాం, మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు దీంతో మనం కంప్లీట్ వర్కౌట్ చేద్దాం. నేను తయారు చేసిన ఎక్విప్మెంట్తో ఎన్ని వేరియేషన్లు చేయొచ్చు అనేది A to Z డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ సీ ద వీడియో. మామ, బేసికలీ మనం హోమ్ వర్కౌట్ చేయాలంటే మన దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంటే సరిపోతుంది. అంటే కేవలం బ్యాక్ వర్కౌట్ చేయడం కోసమే కాదు, ట్రైసిప్ వర్కౌట్, బైసిప్ వర్కౌట్, ఇంకా షోల్డర్ వర్కౌట్, ఇలా బ్యాక్ వర్కౌట్ ఇవన్నీ తయారు చేయడానికి నేనైతే ఒక కొత్త ఎక్విప్మెంట్ రెడీ చేశా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే దీని రీల్ కూడా నేను చాలాసార్లు పోస్ట్ చేశా. దీన్ని A to Z ఎలా తయారు చేయాలని మనం ఒక 2-3 రీల్స్ కూడా చేశాను. దీని మీద నేను సపరేట్ వీడియో అయితే చేస్తా. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో దీన్ని మీరు 3 sets 15 reps అయితే చేయండి, లేదా 4 sets 12 reps అయితే చేయండి. బట్ చేసేటప్పుడు మాత్రం తక్కువ వెయిట్ వేసుకొని చేయండి. మెయిన్లీ మన బాడీలో ఏదైనా పెద్ద మజిల్ ఉందంటే లెగ్ తర్వాత బ్యాక్ ఒకటి. సో బ్యాక్ని మనం ట్రైన్ చేయాలంటే చిన్న చిన్న వెయిట్ అయితే సరిపోదు, మినిమం వెయిట్ అయితే యాడ్ చేసుకోండి. సో దీనికోసం నేనైతే 35 to 40 kilos అయితే ఉంటుంది నీ వెయిట్. సో ఇదైతే నాకు ఎగ్జాక్ట్గా ఫస్ట్ సెట్లో సరిపోతుంది. దీన్ని నేను 3 sets చేస్తా కాబట్టి ఇంక్రీజ్ చేసుకుంటా. సో ఇది నా సెకండ్ వేరియేషన్ అనమాట. సో మనం రాడ్ అనేది కొంచెం క్లోజ్లో పట్టుకుంటే ఇది మిడిల్ లోవర్ పడుతుంది, ఇది ల్యాట్స్ కోసమే పడుతుంది, అండ్ మిడిల్ బ్యాక్లో కూడా పడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే మనం ఏ వర్కౌట్ చేసినప్పటికీ కూడా మనం దాన్ని ఎంత స్లోగా చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది చేసేది ఏంటంటే దడ 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 అనేసి, అంటే కొంచెం స్పీడ్గా రెపిటేషన్ చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే స్పీడ్గా రెపిటేషన్ చేస్తూ ఉంటామో మనకి వెయిట్ అనేది పడదు, అండ్ మెయిన్లీ మన మజిల్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోద్ది. సో మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. దీంతో మనకి ఇప్పుడు 2 వేరియేషన్లు అయ్యాయి. ఇప్పుడు 3rd వేరియేషన్ చేద్దాం. సో ఈ వేరియేషన్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. సో జిమ్లో ఒక అన్నయ్య చేస్తుంటే చూస్తాం, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఏం లేదు, రాడ్ ఏమో కరెక్ట్గా మనం నెక్ దగ్గరికి అయితే హోల్డ్ చేయాలి, అంటే బ్యాక్ నుంచి లాగాలి. సో మనం ల్యాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు రాడ్ని ఫ్రంట్కి లిఫ్ట్ చేస్తామంటే రాడ్ ఎగ్జాక్ట్గా వచ్చి మన చెస్ట్కి టచ్ అయితే చెస్ట్కి ఆపోజిషన్లో ఎగ్జాక్ట్గా బ్యాక్ ఉంటుంది కాబట్టి బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. దీనివల్ల మన బ్యాక్ ఇంప్రూవ్ అవుతుంది, అది కూడా ల్యాట్స్, అందుకే దాన్ని ల్యాట్ పుల్ డౌన్ అంటారు. సో దీన్ని చేస్తున్నప్పుడు నా బ్యాక్తో పాటు నా షోల్డర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా షోల్డర్ మీద వెయిట్ వస్తుంది కాబట్టి పర్లేదు, నాకైతే బాగానే పడుతుంది. మధ్యలో అయితే అక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ పెయిన్ రావడం కానీ ఏం జరగదు. ఇది మన బ్యాక్ వర్కౌట్లో 4th వేరియేషన్ అనమాట. మన దగ్గర ఏదైతే రాడ్ ఉందో రాడ్ తీసేసి నేను ఒక థ్రెడ్ పెట్టా. ఇదేంటో మీ అందరికీ తెలుసు, చూసే ఉంటారు జిమ్లో అంటే చాలా వీడియోస్లో. సో ఇప్పుడు నేను చేసేది ల్యాట్స్ అనమాట. సో ఎగ్జాక్ట్గా మనం వదిలేటప్పుడు కానీ లాగేటప్పుడు కానీ కరెక్ట్ ఫామ్లో వదిలితే మన ల్యాట్స్ అనేవి 99% బిల్డ్ అవుతాయి. సో ఇది ఒక బ్యాక్ వర్కౌట్లో చాలా అంటే చాలా మంచి అండ్ బెస్ట్ వేరియేషన్గా చెప్పుకోవచ్చు. సో మీ అందరికీ చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ మనం బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు వర్కౌట్ ఎంత చేస్తున్నామో దీంతో పాటు పుల్అప్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, పుష్అప్స్, పుల్అప్స్, చైనప్స్ ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే మజిల్ అప్ వర్కౌట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు నేను బ్యాక్ వర్కౌట్ చేశాను, కొంచెం మజిల్ డ్యామేజ్ అయింది, పెయిన్ వస్తుంది, అందుకే పుల్అప్స్ కూడా సరిగా చేయలేకపోతున్నా. బ్యాక్లో మనకి చాలా షేప్లు ఉంటాయి, అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ల్యాట్స్. ఎందుకంటే మన ల్యాట్స్ బిగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనం వేసే షర్ట్ కానీ టీ షర్ట్ కానీ ఎనీ డ్రెస్ కోడ్ సూట్గా ఉంటుంది, మంచిగా సూట్ అవుతుంది. సో మన ల్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మంచిగా బిల్డ్ అవ్వాలంటే మాత్రం ల్యాట్స్ వర్కౌట్ పక్కగా చేయాలి, అప్పుడే మన బ్యాక్ అనేది వైల్డ్గా అండ్ వైడ్గా కనిపిస్తుంది. సో మీ ల్యాట్స్ డెవలప్ అవ్వడానికి ఇదొక వేరియేషన్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది కూడా 3 sets 15 reps చేయండి, లేదా 4 sets 12 reps చేయండి. ప్రతి సెట్ కూడా మీ నడుము మీద వెయిట్ పడకుండా ఓన్లీ మీ బ్యాక్ మీద మాత్రం వెయిట్ వచ్చేలా జాగ్రత్తగా చేయండి. ఇదైతే 100% మంచిగా ఉంటుంది. ఇది 6th వేరియేషన్. ఇందాక మనం ఒక వేరియేషన్ చేసాం దీంతో. సో ఇప్పుడు ఏంటంటే మిడిల్ బ్యాక్ కోసం ఈ వేరియేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. సో దీనికోసం 40 kg ఉన్న వెయిట్ తీసేసి నేనైతే 20 kg వెయిట్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే మనం వెయిట్ అనేది సెట్ నుంచి సెట్కి వెళ్ళేటప్పుడు వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పించి ఫస్ట్ సెట్లోనే హెవీ వెయిట్ చేయడం వల్ల మనం ఎనర్జీని లో అయిపోతాం, అంటే మన ఎనర్జీని కోల్పోతాం. మనకి ఇంకా సెట్ నుంచి సెట్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ అస్సలు సరిపోదు, అండ్ బ్రీతింగ్ కంట్రోల్ కూడా ఉండదు. సో నేను చాలాసార్లు ఫుల్ వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు, ఎందుకంటే నా దగ్గర టైం ఉండేది కాదు. ఇక నుంచి నేను ప్రతిదీ ఫుల్ వీడియో రికార్డ్ చేస్తా, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఒకవేళ
దీంతో కంప్లీట్ మన బ్యాక్ వర్కౌట్ అయిపోయింది, అది కూడా హోమ్ వర్కౌట్లో. సో బేసికలీ మీ అందరికీ తెలుసు మనం చేసేది హోమ్ వర్కౌట్స్ అని. సో దానికోసం అని చెప్పి మనం చాలా ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నాం. సో మన దగ్గర ఉన్న ప్రాపర్ ఎక్విప్మెంట్తో మనం డైలీ ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి, హోమ్ వర్కౌట్ చేసి మంచి ఫిజిక్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది మన కంటెంట్లో చూపిస్తా. సో కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. కానీ వీడియోలు వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.